జేపీ నడ్డాని కేంద్ర మంత్రివర్గంలో తీసుకోవడంతో భారతీయ జనతా పార్టీ పూర్తి మార్పులకి రంగం సిద్ధమవుతుంది. జాతీయ అధ్యక్షుని తీసుకురావాలి, అలాగే పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళని వెంట పెట్టుకోవాలి. తాజాగా దేశవ్యాప్తంగా భారీ సంస్థాగత పునర్వ్యవస్థీకరణని బీజేపీ త్వరలో చేపట్టబోతుంది. దీంతోపాటు భారీ ఎత్తున సభ్యత్వ నమోదు కూడా ప్రారంభించబోతుంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలను కార్యవర్గాలతో పాటు పార్టీ కొత్త జాతీయ అధ్యక్షుడు ఎన్నుకోబోతోంది. ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడు నడ్డా పదవీకాలం ఈ నెల 30తో ముగుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ నిర్ణయాలు టోటల్గా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కొందరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేరడంతో పాటు ఉత్తరప్రదేశ్లో దెబ్బతిన్న నేపథ్యంలో కొత్త ముఖాలను జాతీయ రాష్ట్ర స్థాయిలో నియమించే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్ పార్టీ అధ్యక్షుడు సుకాంత్ మజుందార్ కేంద్ర ప్రభుత్వంలో చేరిన నేపథ్యంలో, అలాగే బీహార్ పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. హర్యానా పార్టీ అధ్యక్షుడు నాయబ్ సింగ్ సైని ముఖ్యమంత్రి అయ్యారు. వీళ్ళ స్థానంలో కొత్త వాళ్ళని ఎన్నుకోవాల్సి ఉంది. రాజస్థాన్ పార్టీ అధ్యక్షుడు సిపి జోషి సామాజిక సమీకరణాల్లో భాగంగా మార్చే అవకాశం కనబడుతుంది. ఉత్తరప్రదేశ్లో పార్టీ సరైన ఫలితాలు సాధించకపోవడంతో పార్టీ అధ్యక్షుడు భూపేంద్ర సింగ్ చౌదరిని మార్చేటువంటి అవకాశం కనబడుతుంది.